జై శ్రీరామ్ అండి. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుంది. మరి ధర్మం అంటే నిజాయితీగా ఉండటం, సత్యాన్నే పలకడం, కర్తవ్య నిర్వహణ యందు బాధ్యతను కలిగి ఉండటం, ప్రతి జీవిని దయతో కరుణతో చూడటం. ఇలా ప్రవర్తించటం వల్ల మన మనసు స్వచ్ఛమైన నీటిలోని ప్రతిబింబం వలె ప్రకాశిస్తుంది. ధర్మానికి మానవ రూపం వస్తే ఎలా ఉంటుంది అంటే ఆ శ్రీరామచంద్రుని రూపమే. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. సత్యము, ధర్మము, శౌర్యము కలగలిపి మానవ రూపం తీసుకువస్తే అదే శ్రీరామచంద్రుని రూపము. మనం రామాయణం కనుక చూస్తే రాములు వారు నడిచే మార్గము ధర్మమని, మాట్లాడే మాట సత్యమని, చేసే పని న్యాయమని తెలుస్తుంది. ప్రతి మానవుడు ఈ భూమి మీద ఎలా జీవించాలో, తన బాధ్యతను ఎలా నిర్వర్తించాలో చూపించిన అవతారమే శ్రీరామావతారం. త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి మన మానవ జీవితంలో వచ్చే అనేక సమస్యలకి పరిష్కారంగా ఒక దిక్సూచిలాగా మనకి భగవద్గీతను అందించారు. వేదముల ఉపనిషత్తుల సారాంశమే శ్రీమద్ భగవద్గీత. మనందరికీ తెలుసు, మొన్న జరిగిన ఘోరమైన విమాన ప్రమాదంలో ఎంతో నష్టం వాటిల్లినా భగవద్గీత మాత్రం చెక్కు చెదరలేదు. సునీత విలియమ్స్ గారు తనకు తోడుగా అంతరిక్షంలోకి ఈ భగవద్గీతనే తీసుకువెళ్ళారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా సురక్షితంగా భూమి మీదకి తిరిగి వచ్చారు. ఇంతటి మహాత్యం కల భగవంతుడు చెప్పిన మాటలు కలిగిన భగవద్గీతను మన మనస్సులోనూ, మన బుద్ధిలోనూ, మన ఆత్మలోనూ పదిలంగా పదిలపరుచుకుందాం. ఆ భగవానుడు చెప్పిన ఆ భగవద్గీతలోని పలుకలు మనం ఉచ్చరించేటప్పుడు ఆ శబ్ద తరంగాలు మన చెవుల ద్వారా, శ్వాస ద్వారా ప్రతి కణంలోనికి వ్యాపించి మన నరాల్లో ఉన్న మాలిన్యాన్ని తొలగించి కొత్త శక్తిని, ఉత్తేజాన్ని అందించి ఎంతో అద్భుతమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. మరి ఇలాంటి శ్లోకాలను మనము నేర్చుకుందాం, మన పిల్లలకి నేర్పుదాం. ఈ భగవద్గీతను చిన్న పిల్లలు కూడా నేర్చుకునే విధంగా తయారు చేయడం జరుగుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన వంతు కృషిగా బాలరాముణ్ణి అయోధ్యలో స్థాపించి భారతదేశ చరిత్రలోనే అపూర్వంగా చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి మన వంతు కృషిగా మన పిల్లలకి కూడా ఈ శ్లోకాలు నేర్పి బాల సరస్వతులుగా తీర్చిదిద్ది ఆ బాలరాముడి చేతిలో పెడదాం. జై శ్రీరామ్.